నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వీడియో సడన్గా ఎప్పుడు వచ్చేయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న నైట్ ద బర్త్డే బాయ్ అనే మూవీ చూశాను. ఆ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుందాం అని ఇప్పుడు ఈ మధ్య వీక్లో పెట్టాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బర్త్డే బాయ్ ఇది ఒక చిన్న సినిమా అండ్ అంతగా బజ్ లేదు, బట్ కొంచెం బజ్ క్రియేట్ అయింది. నాకు కూడా ఒక రివ్యూ జనాల నుంచి వచ్చిన టాక్ వల్ల ఒకసారి వెళ్ళి చూద్దాం అనిపించింది. చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే, ఒక సింపుల్ పాయింట్ని సింపుల్ బడ్జెట్లో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సింపుల్ పెర్ఫార్మెన్సెస్తో కూడా ఒక గంట 50 నిమిషాల పాటు ఆడియన్స్ని ఎలా కట్టి పడేయచ్చు అనేది పర్ఫెక్ట్గా చూపించారు ఈ మూవీలో. మనకి ట్రైలర్లు ఈ మూవీలో నాకు బాగా నచ్చి, ట్రైలర్లో మనకి ఏదైతే చూపించారో మనం చీట్ చేయకుండా అదే విషయం మూవీలో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అండ్ ట్రైలర్ చూస్తే మనకి మూవీ స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ మనం సినిమా వచ్చేటప్పుడు అదే పర్ఫెక్ట్గా బట్ గ్రిప్పింగ్ స్క్రీన్ గురించి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే దాంట్లోనే పర్ఫెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఆర్టిస్టుల విషయానికి వస్తే మనకి రవికృష్ణ గారు ఒకరు సీరియల్లో చేసేవారు, అండ్ విరూపాక్షలో కూడా చేశారు. ఆయన రాజీవ్ కనకాల గారు వీళ్ళిద్దరే కొంచెం నోన్ ఫేసెస్. మిగతా వాళ్ళందరూ కూడా ఇంచుమించు కొత్త ఆర్టిస్టులు, కొత్త వాళ్ళే. వాళ్ళ పరిధి మేరకు వాళ్ళందరూ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం బూతులు ఎక్కువగానే వాడారు కాబట్టి అది అప్ టు, అంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చారనట, లేడీస్ కూడా వచ్చారు. సో ఇట్స్ అప్ టు యూ. కొంచెం బూతులు అయితే ఎక్కువగానే వాడారు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో. బట్ స్టిల్ ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆ చిన్న పాయింట్ని తీసుకుని వాళ్ళు నడిపించిన విధానం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫస్ట్ కామెడీగా స్టార్ట్ అయ్యి ఆ బర్త్డే పార్టీ తర్వాత కొంచెం రవికృష్ణ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు అనే ఒక కొంచెం గ్రిప్పింగ్ కాన్సెప్ట్తోనే తీసుకుని మంచి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్లేదు అనిపించి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చి మరి సూపర్ సస్పెన్స్ కాకపోతే పర్లేదు, నెక్స్ట్ ఎంగేజింగ్ అని ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కూడా అదే నెక్స్ట్ మర్డర్ మిస్టరీ ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అనుకుని ఆ మర్డర్ మిస్టరీని వీళ్ళిద్దరూ ఎవరు చేశారు ఏంటి అని ఫైండ్ అవుట్ చేస్తున్నా అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు కొంచెం అక్కడ మదర్ సెంటిమెంట్ కానీ అవి కొంచెం ఓవర్ సీరియలిస్టిక్గా తీసారా అనిపించింది. అది కొంచెం కట్ చేసుకుని ఇంకో 10 నిమిషాలు లెంత్ కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మూవీ. అక్కడ కొంచెం బోర్ కొడుతుంది, లేదా కొంచెం సీరియల్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇంకా ఆపు తల్లి నువ్వు ఏడపడం ఆపే అన్న ఫీలింగ్లోకి అయితే వచ్చేస్తాం మనం. తర్వాత రాజీవ్ కనకాల కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఆ సెంటిమెంట్లు ఇవన్నీ కూడా కొంచెం ఓవర్ అయ్యాయి క్లైమాక్స్ పరంగా వరకు. అది తప్ప మిగతా మూవీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లో బడ్జెట్ కాబట్టి వీళ్ళు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ మూవీకి సబ్బట్గా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యి పర్ఫెక్ట్గా అంటే ఉన్న 6-7 ఆర్టిస్టులతో కూడా ఇంత పర్ఫెక్ట్గా తీయచ్చు. చాలా సింపుల్ స్టోరీ లైన్తో సింపుల్ కథ పాయింట్ తీసుకుని దాన్ని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చాలా సింపుల్గా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారని నాకైతే అనిపించింది. ఇది మేబీ ఎవరైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, ఇంట్రెస్టింగ్ మూవీస్ చూడాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీస్తో అంటే ఆ బూతులు పర్లేదు అనుకుంటే కనుక ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు. మరి అంత మించి వల్గారిటీ కూడా ఏం లేదు మూవీలో. సో నేను ఈ మూవీకి నేను ఇద్దాం అనుకున్న రేటింగ్ అయితే చిన్న సినిమాల పరంగా అయితే 3.75 ఇవ్వచ్చు. పర్ఫెక్ట్గానే ఉంది. మీరు టైం ఉంటే కనుక ఈ మూవీని కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ని బాగున్నప్పుడు, బాగోపోతే నేను ఎంత చెప్పను కానీ కొంచెం బాగుంది కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం అంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ నెక్స్ట్ తీయడానికి కూడా ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. సో ఇంతటితో నా రివ్యూ ముగిస్తున్నా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద బర్త్డే బాయ్. జై శ్రీరామ్, జై హింద్.